నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. త్యాగానికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగ విశిష్టతను మత పెద్దలు తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని స్మరించుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. لا إله إلا الله الله أكبر الله أكبر ولله الحمد ونعوذ بالله من شر سيدنا ونبينا ومنذرا وداعيا وتعالى في القرآن المجيد مذيعا للناس الذي بمكة مباركا وهدى للعالمين ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీగా పనిచేసి యూనియన్ అభ్యున్నతికి పాటుపడిన తారకనాథ్ వర్ధంతి సందర్భంగా గూడూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో యూనియన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. గూడూరు పట్టణంలోని స్టేట్ బ్యాంకులో ఆల్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ ఫెడరేషన్ ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ జనరల్ సెక్రటరీ తారకనాథ్ వర్ధంతి సందర్భంగా ఎస్బీఐ స్టాఫ్ యూనియన్ అమరావతి సర్కిల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. యూనియన్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. యూనియన్ నాయకులు విరూపాక్షరాజు మాట్లాడుతూ కామ్రేడ్ తారకనాథ్ యూనియన్ అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డారని, ఆయన వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రక్తదానం చేసిన యూనియన్ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం విజయ్ కుమార్, మూర్తి, బాబురావు, రామచంద్రయ్య యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయుల బదిలీలు మాన్యువల్గా చేయాలని, వెబ్ కౌన్సిలింగ్ రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఎంఈఓ కార్యాలయం వద్ద ఉపాధ్యాయ సంఘ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. వెబ్ ఆప్షన్ల ద్వారా బదిలీలను నిలుపుదల చేయాలని నినాదాలు చేశారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ గత నెలలో ఉపాధ్యాయ సంఘాలు విద్యాశాఖ అధికారులతో జరిగిన చర్చల్లో సెకండ్ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ ద్వారా బదిలీలు చేస్తామని హామీ ఇచ్చిందని, అయితే నిన్నటి రోజున వెబ్ ఆప్షన్లు తీసుకోవాలని మెసేజ్లు పంపించారని తెలిపారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ వ్యతిరేకిస్తున్నాయని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సోమవారం అన్ని జిల్లా కేంద్రాలలో డీఈఓ కార్యాలయాల ముట్టడిని నిర్వహిస్తున్నామని ఉపాధ్యాయులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక స్టీరింగ్ కమిటీ మెంబర్. ఈయన మే నెల 19, 20వ తేదీల్లో ఉపాధ్యాయ సంఘాలతో పాఠశాల ముఖ్య కార్యదర్శి గారు
పాఠశాల డైరెక్టర్ విజయరామరాజు గారు చర్చలు జరిపిన నేపథ్యంలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిలింగ్ విధానంలోనే చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్నటి దినం శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో వెబ్ ఆప్షన్లు ఇచ్చి వెబ్ కౌన్సిలింగ్ విధానానికి వాళ్ళు శ్రీకారం చుట్టడం మీదట ఉపాధ్యాయ సంఘాలుగా ఉపాధ్యాయులకు మేమందరం ఆ చర్యను వ్యతిరేకిస్తూ ఈరోజు ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదికగా వెబ్ కౌన్సిలింగ్ని బాయ్కాట్ చేయమని పిలిపించాం. ఈ విషయాన్ని మీడియా ద్వారా కూడా ఉపాధ్యాయ మిత్రులకు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా రేపటి దినాన జిల్లాలోని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డిఈఓ ఆఫీసుల కార్యాలయాల ముట్టడి ఈ ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక పక్షాన చేయాలని నిర్ణయించుకున్నాం. మరి ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా దీన్ని గమనించండి. నిన్నటికి మొన్నటికి స్కూల్ అసిస్టెంట్ల ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ జరిగింది. దాంట్లో సుమారు ఒక 200 ఖాళీలు మాత్రమే స్కూల్ అసిస్టెంట్లు పెట్టుకోవాల్సింది, చాలా పరిమితమే. అయినా ఒక రోజంతా ఒక్కొక్క ఉపాధ్యాయుడు మానసిక ఒత్తిడికి గురయ్యి ఆ ఖాళీలను ఎంపిక చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మరి సెకండరీ గ్రేడ్ టీచర్లకి 2000 ఖాళీలు లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి వాళ్ళందరూ 2000 ఖాళీలు పెట్టుకోవాలి. ఆ 2000 ఖాళీలు వెబ్ కౌన్సిలింగ్ ద్వారా పెట్టుకోవడానికి వీలు కాని పరిస్థితి. టెక్నాలజీని ఉపాధ్యాయులకు అందరూ స్వాగతిస్తాం. అయితే ఆ టెక్నాలజీని వాడుకోవడం ఈ ప్రభుత్వానికి చేత కావడం లేదు. పేరుకు మాత్రం ఐటీ రంగంలో అభివృద్ధి చెందుతున్నామని చెప్తున్నారు, కానీ ఉపాధ్యాయులకి గతంలో జరిగిన వెబ్ కౌన్సిలింగ్ విధానానికి నిన్న మొన్న జరిగిన వెబ్ కౌన్సిలింగ్ చాలా తేడా ఉంది, చాలా శనివారం బక్రీద్ పండుగ పర్వదినం సందర్భంగా మనుబోలు మండలంలోని పలు గ్రామాల్లోని మసీదులలో ముస్లిం సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. ముస్లిం మత గురువులు మత గ్రంథంలోని సారాంశాలను వివరిస్తూ బోధనలు చేశారు. పండుగ సందర్భంగా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. छोड़ को तुम्हें वापस को आ जाओ। इब्राहिम अलैहिस्सलाम ने और बुजुर्गों, अगर हमें अल्लाह के वास्ते कुर्बानी करेंगे तो अल्लाह हमसे राजी होता और हमारा जो हक है वो हक भी अदा हो जाता। इसीलिए मेरे मोहतरम दोस्तों और बुजुर्ग पीते रहे, अपने बच्चों को दूध पिलाते रहे। थोड़े रोज के बाद खजूर खत्म, जहाँ पर आदमी नहीं, जहाँ पर पानी नहीं, खाने का चीज नहीं, झाड़ नहीं, बिल्कुल खाली मैदान है, वीरान मैदान। 80 के बरस में अल्लाह से दुआ करते औलाद के बारे में, 80-90 के बीच में उनको औलाद अता की हजरत हाजरा अलैहिस्सलाम की कुर्सी, जिनका नाम हजरत इस्माइल अलैहिस्सलाम। अल्लाह तबारक व तआला से दुआ करते हैं, या अल्लाह मुझे नेक साले औलाद अता फरमा। 80 साल की उम्र हुए, 80 साल 80 पर 6 साल की उम्र हुए, उनको औलाद नहीं। हजरत सारा अलैहिस्सलाम और अपने बच्चों को इस्माइल अलैहिस्सलाम को छोड़ को आ गए। हजरत हाजरा अलैहिस्सलाम तुम है तो तुम यहाँ से जा सकते। हजरत इब्राहिम अलैहिस्सलाम जो है उनका दिल फट गया। एक बीवी को, बच्चों को खाली मैदान में, खाली जगह में या को छोड़ को हमें वापस आना। अल्लाह के तरफ से इम्तिहान शुरू हुआ। इम्तिहान क्या शुरू हुआ? अल्लाह का हुक्म आया, ऐ इब्राहिम तुम्हारे बीवी को और तुम्हारे लिए जो झाड़ नहीं, खाने का कुछ सामान नहीं, बिल्कुल खाली मैदान, खाली जमीन, वीरान जगह है। तो हाजरा अलैहिस्सलाम घबरा तो पूछी, ऐ इब्राहिम ये तुम्हें अपने हमें पढ़ते हैं और कुर्बानी करते हैं इब्राहिम, और थोड़ा सा पानी है मशकीज़े में, बर्तन में, वो पानी रख लो, मैं यहाँ से जाता हूँ। हजरत हाजरा अलैहिस्सलाम घबरा दी, आने का चांस नहीं, कोई गांव नहीं, कोई मोहल्ला नहीं, कुछ भी नहीं। ऐसी जगह पर हजरत हाजरा अलैहिस्सलाम तुमने कुर्बानी क्यों नहीं किया? जैसे नमाज के बारे में सवाल करते, अब ज़कात जिनके ऊपर वाजिब है वो नहीं दिया तो अल्लाह क्या है कल खया।
గూడూరు పట్టణంలోని రాజవీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అలంకరించారు. గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారు శేషవాహనంలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం పల్లకి సేవ, సహస్ర దీపాలంకరణ సేవ నిర్వహించారు. శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం వైభవంగా సాగింది. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణ సమీపంలోని ఇందిరమ్మ కాలనీ సునీల్ కుమార్ నగర్లో ఉన్న కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. निदानुग्राय नमः, प्रमोदाय नमः, आनंदाय नमः, आनंदाय नमः, आनंदाय नमः, सुधर्मे नमः, त्रिविक्रमाय नमः, महर्षये नमः, महर्षि कपिलाचार्याय नमः, कृतज्ञाय नमः, मैथिली पदे नमः, द्रवदाय नमः, द्रवदाक्षाय नमः, महाश्रृंगाय नमः, कृतामृते नमः, महावराहाय नमः, गोविन्दाय नमः, शेनाय नमः, कटकांगदे नमः, उज्जाय नमः, गभीराय नमः, ग्रहणाय नमः, गुप्ताय नमः, चक्रगदाधराय नमः, वेदसे नमः, स्वांगाय नमः, अजिताय नमः, कृष्णाय नमः, दृढ़ाय नमः, संकर्षाच्युताय नमः, वरुणाय नमः, वारुणाय नमः, वृक्षाय नमः, पुष्कराक्षाय नमः, महामनसे नमः, भगवते नमः, भागग्ने नमः, आनन्दे नमः, मणमाणे नमः, आयुधाय नमः, आदित्याय नमः, आयता ज्योतिरादित्याय नमः, वैष्णवे नमः, गणसप्तमाय नमः, सुतन्मे नमः, गणपतये नमः, दारुणाय नमः, दृढप्रदाय మనుబోలు మండల పరిధిలోని మద్దుమూడి గ్రామంలో శ్రీమాత పరమేశ్వరి అమ్మవారి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా గురువారం రాత్రి పండరి భజన, చెక్క భజన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ భజన గురువులు ముత్తేటి కృష్ణయ్య, డోలు విద్వాంసులు రమణయ్య, కంచేరి విద్వాంసులు అలుపూరు మస్తానయ్య పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని భజనలు చేస్తూ తమ భక్తిభావం చాటుకున్నారు.
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్న ప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధర్ల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆదినారాయణ అనిధి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.